నాయకత్వం తీసుకోవాలి కదా, లీడర్షిప్ తీసుకోవాలి కదా, గైడ్ చేయాలి కదా. ఇంత ప్రశాంత్ గారు ఎక్కడ ఉన్నారు ప్రశాంత్ గారు? సార్ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ లో ఉన్నాను నేను. సో ఒక వెయిట్రెస్ చూడండి, ఒక హలో హలో మేడం, హౌ ఆర్ యు? హలో, యు లైక్ హోదు? యు సే నేను అడిగాను నువ్వు ఇండియా లైక్ చేస్తావు అంటే యు లైక్ హోదు? కృష్ణమోహన్ గారు అడగండి. హాయ్, హౌ ఆర్ యు? ఇండియన్ బాగా లైక్ చేస్తాను అంటుంది. ఇక్కడంతా కూడా చూస్తున్నారు. సో వాళ్ళు ఇండియన్స్ లైక్ చేస్తారు కాబట్టి మీరు అక్కడ సెటిల్ అయిపోయారు అల్లుడిగా. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ షాప్ సే హాయ్, షాప్ సే షాలం. మామ ఓనర్ గారండి. బ్రింగ్ ద టీవీ బ్రింగ్ ద ఆల్ ద సలాడ్స్ హియర్, పుట్ ఇన్ సలాడ్స్, అకుల్ సలాడ్స్. సో ఇప్పుడు లంచ్ టైమ్ సార్ అక్కడ? అవునండి, ఇది లంచ్ టైము 2:30 అయిపోయిందంటే లంచ్ ఇంకా అయిపోతుంది. చూడండి అందరూ హ్యాపీగా ఎవరికాళ్ళు తింటా ఇలా బ్రెడ్. సో వాళ్ళన్నీ ఈయన మెయిన్ షెఫ్ అనమాట. ఇది సిటీ సెంటర్ లో ఉంటుందండి, సైబీరియాస్ సిటీ సెంటర్ లో ఉండేటువంటి షెఫ్. ఇక్కడ కనీసం ఒక రోజుకు ఒక 2500 మందికి వండుతాడండి నేను ఒక షిఫ్ట్ లో. ఈయన టూ షెఫ్ అంటారు. అందరు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. యూ లైక్ హోదు? హోదు, ఎస్. అదిగో ఇదిగోండి, ఇది ఇజ్రాయలీ ట్రెడిషనల్ సలాడ్స్ మొత్తం. సో ఇవన్నీ చూడండి, క్యాబేజీ, ఇది ట్యూనా, లివర్ అండి, లివర్. ఇవన్నీ క్యాలరీసా, ప్రోటీన్ ఫుడ్ అక్కడ? దీంతో పాటు బ్రింగ్ ద పిటా, ద బ్రెడ్. ఓన్లీ ఫుడ్ ఏనా సార్? డ్రింక్ ఉండదు అక్కడ? లిక్కర్ అన్ని ఉంటాయి సార్, వైన్, బ్రీజర్ కావాలంటే, ఎవరేం తాగాలంటే ఇదిగోండి అందరూ ఇక్కడ ఇదిగోండి. కింద బీర్లతో దగ్గర నుంచి వితౌట్ ఆల్కహాల్ బీర్స్ ఉంటాయండి ఇక్కడ, వితౌట్ ఆల్కహాల్. వితౌట్ ఆల్కహాలా? ఓకే. హాయ్, హలో, ఐ లవ్ ఇండియా అన్నారు చూడండి. హలో, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళందరూ చూస్తే ఇదిగోండి ఒక బ్రెడ్, ఒక రొట్టె ఎంత ఉంటుందండి. ఇక్కడ బటర్ నాన్స్ లాగా ఒక 3-4. ఇక్కడ బటర్ నాన్స్ లాగా అక్కడ ఒక రొట్టె. అవునండి, ఇక్కడ పుల్కా, బటర్ నాన్స్. చూడండి పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అనమాట, హ్యాపీగా ఇక్కడ కూర్చొని తింటే. ఇది మన కోసం ఇప్పుడు సిద్ధపరిచారు ఇప్పుడు. అవునా? ఇంకా తీసుకొస్తాను. ఇప్పుడు ప్రశాంత్ గారికి మంచి ఫుడ్ రెడీ అయిపోయింది అక్కడ. నేను కనపడుతున్నాను. యా ప్రశాంత్ గారు, అది సార్ ఇది అలా ఉంటది ఇక్కడ. కృష్ణమోహన్ గారు అడగండి. ప్రశాంత్ గారు, సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఏ సిటీలో ఉన్నారు? లెట్ మీ నో ప్లీజ్. ఇది సైబీరియా సిటీ అంటారండి, నార్త్ లో సైబీరియాస్ అంటారు దీన్ని. సైబీరియా, ఓకే. సిఎఫ్ గలలి దగ్గర ఉంటది ఇది. గలలి. సో ఇక్కడ ఇన్ని బాంబులు పడ్డాయి, అన్ని పడ్డాయి, మీరు చూస్తున్నారు. ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ కూడా తింటానే ఉన్నారు. వీళ్ళందరూ, నేను ఒక్కనే కాదు రెస్టారెంట్ లో, ఇది ఇంకా చాలా మంది. ఇది టెల్ అవీవ్ కి ఎంత దూరంలో ఉండొచ్చు సార్ ఇది? మీరు అంటే ఇది 2.5 గంటల దూరంలో ఉంటామండి మేము. 130 కిలోమీటర్ల దూరం. 130 కిలోమీటర్స్, ఓకే. సో లైఫ్ ఇస్ డ్రైవ్ వచ్చి 2 గంటలు, 1 hour 45 minutes, 1 hour 50 minutes అలా ఉంటుంది. ఓకే. లైఫ్ ఇస్ నార్మల్ దేర్. ఇక్కడ ఈ ఓనర్ వాళ్ళ అమ్మమ్మ. హలో, టీవీ. నో హోదు. ఫేస్ కనిపించట్లేదు సరిగ్గా. కనిపించడం లేదు. హోదు. ఎక్కడ వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడుగుతుందండి అప్పుడే లైవ్. అవునా? లింక్ ఇస్తామని చెప్పండి. వీఆర్ ప్రొవైడింగ్ లైవ్ లింక్ మేడం, సో డోంట్ వరీ, ఐ విల్ సెండ్ టు ప్రశాంత్ గారు. సో ప్లీజ్ కలెక్ట్ హిమ్. చాలా అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే,
ఇజ్రాయలీ పీపుల్ చాలా లవబుల్ పీపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు దాకా ఈ సారాంశం మొత్తం ఏంటంటే, ఇంత లవబుల్ పీపుల్ ని వాళ్ళు అసలు ఎలా చంపాలనిపిస్తుంది. దే డోంట్ డూ ఎనీ హార్మ్ టు ఎనీబడి. ఎవరిని ఏం చేయలేదు వీళ్ళు. ఇంకా ఇన్ఫాక్ట్ ప్రపంచ దేశాలకి వీళ్ళ టెక్నాలజీ ద్వారా ఉపయోగపడుతున్నారు. మనం వాడే స్కాన్ డిస్క్ ఉంది చూసారా, అది కూడా వీళ్ళు తయారు చేసింది, పెన్ డ్రైవ్. ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు యాపిల్ సిఇఓ గాని, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గాని, ఇప్పుడు ఫేస్బుక్ మైకల్ జుకర్బర్గ్ గాని, వీళ్ళందరూ కూడా యూదులేనండి. ఈవెన్ ట్రంప్ అల్లుడు యూదుడు, డొనాల్డ్ ట్రంప్ గారు అల్లుడు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో మీరు ఇప్పుడు ఒక 100 నోబెల్ ప్రైజెస్ ఉన్నాయనుకోండి, దాంట్లో 70-75% వీళ్ళకే ఉన్నాయి. చనిపోయిన మనిషిని ఎలా బతికించాలని చూసే టెక్నాలజీ. అదర్స్ టెక్నాలజీ అంటే చనిపోయిన ఎలా ప్రిజర్వ్ చేయాలనుకునేది టెక్నాలజీ. ఈజిప్ట్ వీళ్ళందరూ మమ్మీఫికేషన్స్. సో ఒక తలకాయ తీసేసి, ఒక తలకాయ తెగిపోయిన పిల్లోని జెరూసలేంలో ఆపరేషన్ చేసి, ఆ తలకాయని మళ్ళీ కరెక్ట్ గా మళ్ళీ అతికిచ్చి, ఏ రిప్రికాషన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ పిల్లోడు ఇప్పుడు నార్మల్ గా తిరుగుతున్నాడు. గ్రేట్ ప్రశాంత్ గారు, రియల్లీ. ఈవెన్ నా ఓన్ లైఫ్ లో, నా స్టోరీలోనే వీఆర్ ఇన్ ద న్యూస్ ఇన్ 1 అంటే ఒక 14 months బ్యాక్ నా కొడుకు పుట్టినప్పుడే ఇలాంటి ఆపరేషన్ ఇజ్రాయెల్లో 40 సంవత్సరాల క్రితం జరిగింది సార్. అంటే నా భార్యకి జరిగినటువంటి ఆపరేషన్, అతను 7 months లో పుట్టాడు నా కొడుకు. ఆ నిప్పులు ఆ లోపల ఉన్నటువంటి స్ప్లీన్ ఆర్టరీ అనేది అంతా కూడా రప్చర్ అయిపోయింది. అలాంటి ఆపరేషన్ ఇండియాలో నేను పెద్ద పెద్ద డాక్టర్ని అడిగినప్పుడు, ఇక్కడైతే మేము చేతులు ఎత్తేసేవాళ్ళం అని చెప్పారు సార్. విత్ ఇన్ అంటే ఒక 5 minutes లో డాక్టర్ అటెండ్ అయ్యి అండర్వేర్స్ మీద డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడండి. అది మెరికల్. అక్షరాస్యత శాతం ఎంత ఉంటుంది సార్ అక్కడ? లిటరసీ రేట్ ఏం సార్? అక్షరాస్యత, లిటరసీ ఎవ్రీబడి విల్ స్టడీ సార్. అందరూ కూడా చదువుకుంటారు, పెద్దగా ఇల్లిటరసీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వర్కింగ్ మోడ్ పీపుల్. ఎవడు ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని నేను ఇది చేయను అది చేయను అనరు. మనకు మళ్ళీ 30 ఏళ్ళు వచ్చినా మరి లోపల తినిపించే అటువంటి వ్యవహారం ఉండదు. 11 ఏళ్లకే ఇక్కడ వీళ్ళందరూ పిల్లలు ఎంత వయసు అంటే నేను చూపించాను ఇప్పుడు మీకు. ఆ వెయిట్రెస్ వీళ్ళందరూ 18 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లలు అండి మొత్తం. సో వీళ్ళు హ్యాపీ, అంటే లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అంటే హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో టాప్ 5 లో ఉంటుంది ఇజ్రాయెల్. చెప్పారు కదా, వరల్డ్ లో 5th హ్యాపీయెస్ట్ కంట్రీ అన్నమాట ఇది. సో మీరు ఇవన్నీ చూస్తే, అందుకనే చాలా మందికి అంటే అనుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్ మ్యాటర్. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఎలా చూపించాలంటే ఈ సబ్జెక్ట్ ని, ఇదేదో ముస్లిము, జూయిష్, క్రిస్టియన్ కొట్టుకోవడం కాదు సార్. ఇది మనుషుల మీద మనుషుల దాడి కింద ట్రీట్ చేయాలి. అలా చూసినప్పుడు ఈ యుద్ధం ఆగిపోద్ది. ఒక సాటి మనిషి మీద మనిషి చేస్తున్నటువంటి యుద్ధం ఇది, ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ అదర్ రిలీజియన్స్ ఆర్ ఎనీథింగ్. అది ఒక స్పృహ గనక వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా ఆలోచించి, అసలు మనం ఒకళ్ళని ఎందుకు చంపాలి సార్ అసలు? అవును, ఇప్పుడు నువ్వు నా మీదకి వచ్చి నన్ను చంపడానికి వచ్చినప్పుడు నేను డిఫెండ్ చేస్తేనేమో నన్ను కొట్టావు అంటున్నారు, నేను మెదలకుండా కూర్చుంటేనో నా నెత్తిన బాంబు వేస్తున్నారు. దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి సార్ దాన్ని? ఇక్కడ ఇంకొక అంశం కూడా అండి ప్రశాంత్ గారు, చాలా సందర్భాల్లో అమెరికా దేశంలోనూ చూసాం, ఇండియన్స్ ని చాలా మందిని అమెరికాలో పొట్టను పెట్టుకున్న సంఘటనలు, అన్యాయంగా వచ్చి కారణం లేకుండా కాల్చి పడి చంపేసినారు ఇండియన్ విద్యార్థులు ఎంతో మంది అమెరికాలో. సో ఇక్కడ నిజంగా వీళ్ళు ఇంత ప్రేమగా ఇండియన్స్ ట్రీట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అసలు మీరు నమ్మరు సార్, ఇక్కడ మీకు ఇక్కడ పనికి వస్తారు కదా సార్, అందరూ ఇక్కడ పని చేయడానికి వస్తారు కదా. పని చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు షపాత్ రోజు ఏదైనా ఉందనుకో, ఆ పని చేసే వ్యక్తిని కూడా నేను కూర్చుంటానంటే షపాత్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది సార్ ఇక్కడ. ఇది ఇప్పుడు మనం ఇట్లా ఏదైతే నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాం, ఆ టేబుల్ మీద కూర్చోబెట్టుకుని అన్నం పెడతారు సార్ అతనికి. వాళ్ళు కూర్చునే టేబుల్ మీద, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంత ధనవంతుడైనా ఇంక ఎవరైనా సరే, అంటే మన పన్నోళ్ళని మనం మన పక్కన కూర్చోబెట్టుకుని మన టేబుల్ మీద పెడతాం సార్ మన దగ్గర. గొప్ప విషయం, అంటే అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిత్వం అక్కడ ప్రతి మనిషిలోను. అది హ్యాపీగా వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా తక్కువగాను పనోడని చెప్పి వాడిని మాట్లాడటం గానీ ఏం చేయరు సార్. నచ్చకపోతే నచ్చలేదని మొహమ్మే చెప్తారు, అంతటితో క్లోజ్.
రైట్, సమయం కూడా తక్కువ ఉంది ప్రశాంత్ గారు. సో మొత్తానికి ఫైనల్గా అక్కడ ప్రశాంతంగానే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడా కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి లేదు. 130 మిసైల్స్ ఈరోజు పడ్డప్పటికి కూడా వాటిని తిప్పికొట్టారు. ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయారు. హ్యాపీగా. ప్రశాంత్ గారు నిజంగా చాలా వాట్ ఈస్ ద కంక్లూజన్? ఏముంటుండొచ్చు ఈ కంక్లూజన్? ఎన్ని రోజులు ఇది? వాట్ ఈస్ యువర్ అంటే ఇవాళ మార్నింగ్ కూడా అండి ఇరాన్ ఏమంటుందంటే, అంటే మనకు ఒక సామెత ఉంటుంది, అరిసేది కరవదు అన్నట్టుగా. ఇప్పుడు పద్దాక ఇప్పుడు గనక మీరు ఇంకా మా మీద రిటాలియేషన్ తీర్చుకుంటే, మాకేమన్నా చేస్తే గనక మేము న్యూక్లియర్ బాంబులు వేయటైనా కూడా వెనకాడమని చెప్పి ఇవాళ మార్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇంకా ఇజ్రాయెల్ చేయబోతుందని తెలుసుకుని ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద, ఆయిల్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ ఒకటేనండి ఫైనల్ కంక్లూజన్ నేర్చుకుని, అంటే ఒక చెడు ఒక మంచి అన్నట్టుగా ఈ అక్టోబర్ 7 జరగటం అనేది మీరు చూశారు. ఎన్ని టన్నెల్స్, ఎంత బాలిస్టిక్ మిసైల్స్, ఎంత దగ్గరగా వీళ్ళు ఇజ్రాయెల్కి అండర్ గ్రౌండ్ తవ్వారనేది. గాజా సిటీ మొత్తం ఒక అండర్ గ్రౌండ్ సిటీ చేసేసారు మొత్తం. ఇంకా ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ఇలా డోర్ తెరిస్తే పైకి వచ్చేస్తారు వాళ్ళు, అంత సిటీ తవ్వారు కింద. మరి అన్ని మిసైల్స్ దాచారు. ఒక్కొక్క మిసైల్ సార్ ఎవరు తిన్నట్టు సార్, $1.5 మిలియన్ సార్ ఒక్క బాలిస్టిక్ మిసైల్. దాన్ని ఇంటరప్ట్ చేయడానికి 1 మిలియన్ మాకు ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇజ్రాయెల్ ఖర్చు అయ్యేది $1 మిలియన్ ఇంటర్సెప్ట్ చేయడానికి డాలర్స్. అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 12,75,00,000, 13 కోట్లు. ఇంత డబ్బు ఎవరు తింటున్నారు సార్? ఇందాక మా బెంజమిన్ నెతన్యాహు గారు అడిగింది అదే, ఆయన అడిగింది అదే. మీ ప్రజలతో మాకు ఎటువంటి బాధ లేదు, మీరుతో మాతో కలిసి మీరు టెక్నాలజీలో ముందుకు రండి, మిమ్మల్ని పాలించే కొంతమంది పప్పెట్సే మాకు ప్రాబ్లం అని చెప్పాడు ఆయన. డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడాడు. రైట్. సో ఇజ్రాయెల్ అయితే ఒకటి నిర్ణయించుకుంది, అంటిల్ ద ఎండింగ్ వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేంత వరకు ఈ వార్ ఆగదు సార్. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి ప్రశాంత్ గారు మీరైతే ఎప్పటికప్పటికి సేఫ్గా పూర్తిగా ఉండాలి, సో అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇందాక బ్రహ్నామ్ గారు అన్నారు ఇది మెరికల్ సిటీ సార్, ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. సో అందుకే ఆ సిటీకి అల్లుడయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.